ఈరోజు మనకు వాటిని అందించడానికి ఆహ్వానించినటువంటి దైవజనులు కుమార్ గారు ఆహ్వానిస్తున్నాను. అలాగే చిరకాల మిత్రులు మా సహోదరులు చంద్రమోహన్ గారు ఆహ్వానిస్తున్నారు. సమయంలో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తరప్రదేశ్ లేఖన భాగ్యాన్ని చదువుగా మనం పాల్గొందాము. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరొక ఆరాధన ఇక్కడ జరుగుతుంది. దాని కొరకు మనం తొందరగా విజ్ఞప్తి చేయాలి. మనం బట్టి త్వరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు వస్తున్నావు చెప్పు నాకు అర్థం కాదు. అరే చెప్పు పాప ఇట్లా అటు నేటి పరిశుద్ధ దినంపై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర బైబిల్ పాఠము కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అలరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నవి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తలడింపజేయును. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇనుపదండంతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పొలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. సమయంలో కొన్ని మాటలు ఇందులో నుంచి ఆరాధన నిమిత్తమే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తన రాయబడినటువంటి ఉద్దేశం కానీ కీర్తన ఏవో రాసినటువంటి విషయాలు కానీ ఇందులో మనకు కనిపించవు. కాకపోతే కొన్ని కీర్తనలు మనం గమనిస్తున్నప్పుడు వాటిపైన రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నప్పుడు ఏ సందర్భాన్ని బట్టి ఏ ఉద్దేశంతో ఎవరు ఈ కీర్తన రాశారన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రియ దేవుని ఈ రోజున ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు బహుశా ఈ కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని ఉన్నటువంటి అర్థాన్ని నెమరు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇందులో కనిపించేటటువంటి మాటలు మనం చదువుతున్నాం. ఇక్కడ రాసుల గురించి మాట్లాడుతున్నాడు, అలాగే పరిశుద్ధ పర్వతమైనటువంటి సీయోను గురించి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏదైతే తన క్రియల ద్వారా జరిగించేటటువంటి ఉన్నాయో వాటి నిమిత్తం రాశాడేమో
అంతేకాకుండా ఇందులో మనం గమనించేటటువంటి ఒక మాట మీకు తెలియపరుస్తున్నాను. ఇక చూడండి 7వ వచనంలో, కట్టడను నేను వివరించదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఈ మాట చెప్పబడినటువంటిది దావీదు గురించి చెప్పబడలేదు. ప్రభువు యేసుక్రీస్తు బాప్తిస్మ సమయంలో ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పినటువంటి మాట మనం చదువుకుంటాం. పదే పదే యేసు ప్రభు గురించి పరిచయం చేసినప్పుడు మాత్రమే వాడబడినటువంటి మాటగా ఈ మాట కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే కుమారుడుగా వర్ణించబడుతున్నాడో, ఇక్కడ ఎవరైతే రాసుగా వర్ణించబడుతున్నాడో ఆయన ఎవరో కాదు, ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట అనుసారంగా, అలాగే యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేఖనానుసారంగా మరి రాసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఈ మాటలు చెప్పబడ్డాయన్నటువంటిది మనం ఏమాత్రం సందేహం లేకుండా జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఒక మాట ఇందులో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాసును ఆసీనులుగా చేసి ఉన్నాను అన్నటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పర్వత విషయాల గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా ఈరోజు బహుశా ఈ తలంపు మన మనసులో కలిగినటువంటి వారమైతే మన జీవితాల్లో కూడా ప్రభును ఆరాధించడానికి విలువైనటువంటి మాటగా అనిపిస్తుందేమో అనిపిస్తుంది. 61వ కీర్తన 2వ చరణాన్ని చదువుతున్నాను, గమనించండి. కీర్తనలో 61 2వ చరణం. ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి మాట, దావీదు అన్న మాట స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. దావీదు రాసినటువంటి మాట ఏంటంటే, నా ప్రాణము తలనిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచు ఉన్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించును. ఈ దావీదు గురించి చెప్పబడినటువంటిది ఏంటంటే, దావీదు తన యొక్క తండ్రి యొక్క గొర్రెలను మేపుకుంటూ అరణ్య మార్గాలు తిరుగుతున్నటువంటి సమయంలో ఈ బెత్లెహేము యెరూషలేముకి చాలా సమీపమైనటువంటి ప్రాంతం. కాబట్టి ఆ సమీప ప్రాంతం నుంచి ఎప్పుడు చూసినా కూడా ఈ సీయోను కొండ మరి దావీదుకు కనిపిస్తుందట. ఆ కొండను చూసినప్పుడు ఆ గొర్రెలు మేపుకుంటూ ఆ కొండ శిఖర భాగానికి వెళ్ళడం సాధ్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే ఏ సమయాన్నైనా అవి తొచ్చుపాటు పడి కింద పడేటటువంటి అవకాశం ఉంది. వాటి ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాంటి స్థితిలో దేవా, ఈ గొర్రెలతో నేను పైకి ఎక్కలేను, కానీ అక్కడ నుంచి నేను నిన్ను చూడాలని ఆశపడుతున్నటువంటి తలంపును దావీదు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటుండగా తన హృదయంలో ఉన్నటువంటి కోరిక ఏంటంటే, ప్రభా అక్కడ ఎక్కాలి అని అంటే నాకు నీ కృప కావాలి, అక్కడికి ఎక్కాలి అంటే నాకు నీకు యొక్క శక్తి కావాలి. చాలాసార్లు మనం ఆలోచన చేసేటటువంటిది ఏంటంటే, ఉన్నతమైనటువంటి శిఖరాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఉద్యోగులు అయితేనేమి, వ్యక్తిగత జీవితంలో అయితేనేమి, ఈ రీతిగా అనేక విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు మన యొక్క టార్గెట్ కూడా చాలా హైగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ చివరికి ఆ స్థితిని చేరుకోలేటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు నిరాశ చెందుతాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు దాపురించింది అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు సహాయం చేసినప్పుడు మాత్రమే ఆ స్థితిని మనం చేరుకోగలము అన్నటువంటిది దావీదు సెలవిస్తున్నటువంటి మాట. ఈ రోజున మనకున్నటువంటి ఆశ ఆకాంక్ష ఏంటి అని అంటే, దేవుడు మనకంటే ముందుగా తన యొక్క రాసులు సీయోను కొండ మీద స్థిరపరిచినటువంటి వాడు, అనగా మనల్ని పరిపాలించేటటువంటి దేవుణ్ణి స్థిరపరిచినటువంటి వాడు. ఆయన ఎప్పుడైతే అక్కడి నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నాడో మన జీవితాల పట్ల ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మనం నడిపించే విధానంలో ఆయన ఎలాగ మనం నడిపించాలి, ఏ రీతిగా మనల్ని పోషించాలి, ఏ రీతిగా మనల్ని కాపాడాలి, ఏ రీతిగా మన జీవితాలను ఆయన సంరక్షించాలన్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని ఆరాధించడానికి మనం ఎవరినైతే ఆరాధించబోతున్నామో ఆ దేవుడు సింహాసనాసనుడైనటువంటి దేవుడు. ఆయన ఆరాధించడానికి ఇంతకు మించినటువంటి కారణం ఏది కూడా మనకు అక్కర్లేదు. మన జీవితంలో ప్రతి రోజుల గురించి ఆలోచన చేసినప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు, మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితాలను కలవరపరచవచ్చునేమో, కానీ మనము ఆశ్రయించినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి ఆయన చెంత, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మనలో నడిపించే దేవుడిగా ఒకటి ఉన్నాడు. ఈ రోజున మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఆలోచన చేస్తే ఈరోజు ఏ ప్రభుత్వం ఉంటుందో అనేటువంటి ఎవరికి కూడా గుర్తినటువంటి వారు. కానీ స్థిర ప్రభుత్వాన్ని మనం ఎరగాలి అంటే మాత్రం అది తాత్కాలికమే. ఈ లోక ప్రభుత్వాలని కూడా మనకు తెలియపరుస్తుంది. కానీ దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నిరంతరం రాసుగా ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన స్థిరపరిచాడు. కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు. ఈ ఉదయకాలం ఆయన ఆరాధించడానికి ప్రభు కృపణిస్తూ ఉంటాడుగా. మనం త్వరలో వచ్చి ప్రభు చూద్దాం, మన యొక్క దృష్టిని ప్రభు మరలించి
ఆయన మనతో ఉండగా మన మధ్య ఆయన సన్నిధి ఉండగా ఆయన ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ ఏక సమయంలో మన హృదయ లోతుల్లో దేవుడు చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు చేసినటువంటి కార్యాలను స్మరించుకుందాం. ఎక్కడ ఉండవలసినటువంటి స్థితి మనది, ఎక్కడో పడి ఉండవలసినటువంటి మన జీవితాలు, ఆయన ఎంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన చూపినటువంటి ప్రేమకు పాత్రలుగా ఉండటానికి దేవుడు చేసినటువంటి గొప్ప క్రియలు, విలువైనటువంటి కార్యాలు ఎంతో ఉన్నతమైనటువంటివిగా ఉంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు ఇస్తున్నాడని నమ్ముదాం. ఆయన వైపు చూద్దాం. ఆయన సన్నిధిలో మనము మన జీవితం సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన సన్నిధి మనతో ఉండగా ఆయన ఆరాధించుకుందాం. కనపరుచుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ తరుణాన్ని మించి మన జీవితంలో మరొక తరుణము రాకపోవచ్చునేమో కానీ దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు విరోధి ఎవడు అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసినప్పుడు ఉన్నతమైనటువంటి భావాలు కలుగుతాయి. అందరూ కలిసి కాలంలోనే ప్రభుని ఆరాధించుకుందాం. అందరూ లేచి నిలబడదామా? ఒక క్షణం ప్రభు చూద్దాం. దేవా, ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినటువంటి వాడందరినీ స్తోత్రములు చెల్లిస్తున్నానని చెప్తాను. ప్రభానికి వందనాలైనా మీరు నమ్మలేనటువంటి దేవుడు. మా జీవితాలు మీరు చేసినటువంటి క్రియలు, కార్యాలు మా ఊళ్ళకు అతీతమైనటువంటి మేము మీ వైపు చూస్తున్నప్పుడు ఆయన ఈ స్థితిలోకి, ఈ రోజులోకి మేము ఎలాగ ప్రవేశించాము అన్నది మాకు ప్రశ్నగా ఉంది. కానీ ప్రభా, నువ్వు చూపినటువంటి ఉచితమైనటువంటి కృప మా జీవితాల్లో మమ్మల్ని శాసిస్తూ నడిపిస్తుండగా తల వంచి నీ వైపు చూస్తూ ఉన్నాను. నీవు సింహాసనాసనుడు ఉన్నటువంటి దేవుడు, దేవ కోటాను కోట్ల కృతజ్ఞానం చేత కొనియాడబడుతున్నటువంటి వాడు పరిశుద్ధులందరూ నేను ఆరాధిస్తున్నాను. వారిలో మేము చేరుతూ ప్రభుత్వం కీర్తిస్తున్నాను. మా మధ్య మీ సన్నిధి ఉన్నదని విశ్వసిస్తున్నాను. గొప్ప దేవుడుగా గొప్ప కార్యాలు చేసేవారికి ఉన్నారు. ఇది ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మార్క్స్ దేవుడు ముందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ సమయం ప్రభా మేమందరం మా చేతులైతే నేను స్థుతిస్తుండగా మా మధ్య మీ సన్నిధి నుంచి మేము అర్పించి ఈ ఆరాధన అంగీకరించుకుని సంస్కృతిగా ఉన్నటువంటి దేవుడు స్తోత్రం ప్రకటిస్తున్నాం. ఈ స్థుతి ఆరాధన మా ప్రభువులో స్వీకరిస్తూ నామంలో మీకే సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆ రీతిగా నిలిచి నుండి మనకి కీర్తన మనం పాడుకుందాం. మాటల శీలో నుంచి నీవు చేసిన ఉపకారంలో నేను చెల్లించిన మూడవ కీర్తన. Sing
సమయంలో ఇతను ఏర్పాటు చేయబడినటువంటి భాగంలో ఈనాటి సువార్త పాఠంలోను అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31 నుంచి 35 చదువుతాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31 నుంచి 35. కావున ముందుగా గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షేమాన్ని మొదచు సమాధానం కలిగిన మరియు ప్రభువులను భయములు ఉద్ధారణ ఆగమములు కలిగి మర్చిపోచ్చు విస్తరించుచున్నారు. ఆ తరువాత కేంద్ర సకల ప్రదేశంలో సంచారం చేస్తూ యుద్ధలో కాకుండా పట్టుకుల ఎదుర్కొ వచ్చింది. అక్కడ పక్షువాళ్ళ తల్లి 8 ఏళ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అనే ఒక మనిషిని చూసి పేరు ఐనేయ యేసుక్రీస్తు నేను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పనికి నీవే పరుచుకున్నది అతనితో చెప్పగా వెంటనే అది లేచాను. యుద్ధంలోనూ శాలంలోనూ కాపలు ఉన్న వారందరూ అతను చూసి ప్రభుత్వం తిరిగింది. సమయంలో మనం వాక్యాన్ని అందించడానికి వ్యవసాయ
ఆహ్వానం చేయడం జరిగింది. వారు వచ్చారు. ప్రేమతో సంఘపక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు మొదటి రోజు కాబట్టి ప్రస్తావించడం జరిగింది. మన్నించండి. భవిష్యత్తు బాగా జరుగుతుండగా ప్రయత్నం చేద్దాం. దేవుడి అవకాశం మన జీవితంలో వచ్చినప్పుడు చేస్తూ వాక్యం మీద మిగతా విషయం తర్వాత అయిన తర్వాత ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి, అలాగే దేవుడి సేవకులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడు తీసుకున్నారు. ఈ విధంగా ప్రత్యేకమైన కూడిక కలిగి ఉండటం ఆశీర్వాదకరంగా, ఎంతో మర్యాదకరంగా అనిపిస్తుంది. దేవుడు ఈ యొక్క కూడికను, యొక్క సంఘాన్ని అత్యధికంగా దీవించాలని కోరుతూ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేయడానికి ముందుగా అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనం నేనే చదువుతాను. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములంతటను సంఘము క్షేమాభివృద్ధి నుండి సమాధానము కలిగి ఉన్నది. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణను కలిగి నడుచుకోవచ్చు విస్తరించుచుండెను. చిన్న ప్రార్థన చేస్తారు. దయగలిగిన ప్రభువా, చూపిస్తున్నాం. ఇదే కాలంలో మీ పాలసీకి రావడానికి మీరు అనుమతించిన విధానం బట్టి స్థుతిస్తూ గణపరుస్తున్నాం. ఇదే కాలంలో సమకూర్చిన ఏ బిడ్డలందరిని బట్టి మీకు యొక్క వందనాలు చెల్లిస్తూ, స్థలాన్ని బట్టి మీకు యొక్క వందనాలు చెల్లిస్తూ, వాక్యం ధ్యానం చేయకుండా ఆత్మ సహాయం మాకు అందించమని మీ కార్యం జరిగించమని తృప్తిపరిచి ఆశీర్వదించి పంపించమని క్రీస్తు చేసిన బైబిల్ గ్రంథాన్ని విభజిస్తే 2 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఇశ్రాయేలీయుల చరిత్ర, అది 12వ అధ్యాయం నుండి, అంటే ప్రారంభం నుండి మొదటి 11 అధ్యాయాలు ఆదికాండంలో. అది కొన్ని ప్రత్యేకమైన అధ్యాయాలు, ప్రారంభంలో ఉన్న అధ్యాయాలు 12 నుండి ప్రారంభించబడి యోహాను సువార్త 20వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీయుల చరిత్రగా మనం చూడవచ్చు. యూదులను కూర్చున్న మాటలు దాంట్లో మనం కనబడతాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం ప్రాముఖ్యంగా గమనం చేస్తే 2వ అధ్యాయం ప్రారంభం నుండి సంఘము అనేది ప్రారంభించబడింది అనే సంగతి మనకు తెలుసు. దానిని మనం ఆది సంఘము అని అంటాం. ఆది సంఘము అది యెరూషలేములో ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన సంఘం. 50వ రోజున అది ఏర్పాటు చేయబడింది. ప్రభువారు పునరుద్ధరీకరణ జరిగిన తర్వాత, పునరుద్ధానం తర్వాత 10 రోజులు ఆయన అందరికీ కనబడి, తర్వాత 40 రోజుల తర్వాత, అనగా మొత్తం 50 రోజుల తర్వాత సంఘం ఏర్పాటు చేయబడింది, ప్రారంభించబడిన సంగతి మనకు తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం, ప్రభు రక్తం నుంచి కొని సంపాదించిన సంఘం. ఈ సంఘంలో మాట్లాడుతున్న మాటలు 3 ప్రదేశాలు చెప్పారు. 31వ వచనంలో యోదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుచు విస్తరించుచుండెను.
ఇక్కడ సంఘం ప్రారంభించబడి 2వ అధ్యాయంలో ప్రారంభమైంది, 9వ అధ్యాయంలో విస్తరణ ప్రారంభమైంది. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం సంఘం ప్రారంభించబడింది. 9వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సంఘం దేశాల్లో విస్తరించింది. 3 దేశాల గురించి రాయబడింది. ఉత్తర దేశాలు ఏంటి? యూదయ, గలిలయ, సమరయ దేశం. 9వ అధ్యాయంలోనే విస్తరించి సంఘానికి కొన్ని శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు కలిగినాయి. అయినప్పటికీ కూడా వాటిలో నుండి దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరిచినట్టుగా మనం చూస్తున్నాం. సంఘం అభివృద్ధి పొందడానికి, ఇంతగా క్షేమాభివృద్ధి పొందడానికి, ఇంతగా సమాధానం కలిగి ఉండటానికి, దేవుని చేత ఆశీర్వదించబడి విస్తరించబడటానికి కారణాలు ఏంటి అని మనం కానీ ఆలోచన చేస్తే, ధ్యానం చేస్తే, అపోస్తుల కార్యాలని జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. నా ధ్యానంలో కొన్ని విషయాలు మీకు ఈరోజు అందించి ముగించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక 7 మాటలు క్లుప్తంగా మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు ఎలాగా సంఘం విస్తరించబడింది, సంఘం ఆశీర్వదించబడింది, సంఘం క్షేమాభివృద్ధి కలిగింది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, మన సంఘం ఎలా విస్తరించబడాలి, క్షేమాభివృద్ధి ఎలా కలగాలి, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఎలాగా సంఘం మీద ఉండాలి అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందనే సంగతిని నేను మీకు తెలియజేస్తూ, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ సంఘంలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు మన సంఘంలో కూడా ఉండాలి అని మనం కోరుకుంటూ ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లి అయిన మరియలు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘం విస్తరించడానికి, క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి, అనేక మందిని ప్రభు వైపు ఆకర్షించే సంఘంగా, ఒక ప్రత్యేకంగా దేవుడి చేతిలో వాడబడిన సంఘంగా ఉండడానికి మొట్టమొదట కారణం ఏంటంటే ఈ సంఘంలో ప్రార్థన ఉంది. చర్చ్ ఆన్ నీస్. ఒక సంఘం కట్టబడాలంటే, సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే, సంఘం విస్తరించబడాలంటే, సంఘంలో దేవుని కార్యాలు జరగాలంటే అన్నిటికంటే ప్రాముఖ్యంగా, ప్రథమంగా సంఘంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం, మా సంఘంలో జరగాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థించిన సంఘంగా ఉంది. ఎలా ప్రార్థన చేశారంటే దాంట్లో రాయింది, ఎడ తెగక వారు ప్రార్థన చేశారు. ఏదో అవసరం ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలు నష్టాలు వాటిలో మనం పెట్టుకున్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, అవసరాలను బట్టి ప్రార్థన చేసిన వారు కాదు. ఎడ తెగక అంటే అన్ని సమయాలలో, అన్ని సందర్భాలలో వారు ప్రభు దగ్గర వంగటం, మోకరించడం నేర్చుకున్న సంఘం కనుకనే దేవుడు ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన సంఘం విస్తరించబడాలంటే ఆ రోజు ప్రథమ ఆది సంఘానికి జరిగిన ఆ విషయం ఈ రోజు కూడా జరుగుతుంది. ఫార్ములా ఒకటే. అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా సంఘం విస్తరించబడాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము. ఇంకో మాట ఏంటంటే వారు అత్యాశక్తితో ప్రార్థన చేసేది అని. మామూలు ప్రార్థన కాదంట. ప్రార్థించడం మామూలుగా ఏదో ప్రయాణం చేయాలి కనుక ప్రయాణానికి ముందు ప్రార్థన చేయాలి, లేకపోతే ఏమన్నా జరుగుతుందేమో భయంతో ప్రార్థన చేయడం కాదు. భోజనం చేయాలి, ఆచారం అలవాటు కనుక ప్రార్థన చేయాలి. నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఎందుకైనా మంచిది ప్రార్థన చేస్తే మంచిది, ప్రార్థన చేసుకుని పడుకుంటే బాగుంటుంది. మన భయాలు మనకు ఉన్నాయి, కానీ అలాంటి ప్రార్థన కాదు. వారు ఎడతెగక ప్రార్థన చేసేది, వారు అత్యాశక్తితో ప్రార్థన చేసేది. సంఘం అత్యాశక్తితో, ఆసక్తి ఎక్కువ ఎక్కడ కనపరచాలో అర్థం చేసుకున్న సంఘంగా ఉంది. ఏది ప్రాముఖ్యమో స్పష్టంగా అవగాహన కలిగిన సంఘంగా ఈ సంఘం ఉన్నట్టుగా అనుకుంటున్నాం. అత్యాశక్తితో వారు ప్రార్థన చేశారు. ప్రార్థన వలన చాలా అద్భుతాలు అపోస్తుల కార్యాల్లో, ఆ సంఘంలో నేను వేరే బుక్ ఏది కూడా ఈరోజు రెఫర్ చేయను, అపోస్తుల కార్యాలు మాత్రమే చూద్దాం. అపోస్తుల కార్యాల్లో ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఉంది. 4వ అధ్యాయము 31వ వచనం చూద్దామండి ఒకసారి. 4వ అధ్యాయము 31వ వచనం. ఈ వచనం నాకు చాలా ఇష్టం.
వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించిరి. ప్రార్థించగా కూడి ఉన్న స్థలము కంపించిందంట. పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. వాక్యాన్ని ధైర్యంగా బోధించారు. ప్రార్థనకు ఫలితం ప్రార్థించగా ప్రభువు స్పందించిన విధానం, వారికి సహాయం చేసిన విధానం, ఈ సహాయం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి కలిగింది, విస్తరించబడింది. ప్రార్థన చాలా ప్రాముఖ్యంగా మన జీవితంలో ఏదో అలవాటుగా ఆచారంతో చేసే ప్రార్థనలు పక్కన పెట్టి అత్యాశక్తితో ఎడతెగక ప్రార్థించేవారుగా, ప్రార్థనలో శక్తి కలిగిన ప్రార్థనలు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు ఆమోదించే ప్రార్థనలు, ప్రభు మెచ్చే ప్రార్థనలు, ప్రభుకి నచ్చే ప్రార్థనలు మనం చేయడం మనకు ఎంతో మంచిది. 10వ అధ్యాయం 31వ వచనం అపోస్తలుల కార్యాలలో చాలా బాగుంటుంది మాట ఒకటి. 10వ అధ్యాయం 31వ వచనం, కొర్నేలి నీ ప్రార్థన ఏమైందండి? వినపడినది. ప్రార్థన దేవుని సన్నిధికి వినపడాలి. దేవుని దగ్గర నుండి సమాధానం ఇలా రావాలి. ఎప్పుడైనా మన ప్రార్థన దేవుడు విన్నాడా? దేవుడు ఎప్పుడైనా మన ప్రార్థన ఎక్నాలెడ్జ్ చేశాడా? దేవుడు ఎప్పుడైనా మన ప్రార్థనకి సమాధానం ఇంత క్విక్ గా మన జీవితంలో వచ్చిందా? కొద్దిగా నీ ప్రార్థన వినపడినది. ప్రభువుకు వినపడే ప్రార్థన. దావీదు చెప్తాడు, నేను ఉపవాసం ఉంటుంది, నేను బట్టలు చించుకొని గోరి పట్ట కట్టుకుంటుని బూడిదలో కూర్చుని నేను ప్రార్థన చేశాను, కానీ నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చింది అని. అంటే ప్రభు దగ్గరికి చేరని ప్రార్థనలు వ్యర్థమైన ప్రార్థన. సంఘముగా సహవాసంగా మనం చేసే ప్రార్థనలు ఆసక్తితో కూడిన ప్రార్థన అయి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రభు అంగీకరించే ప్రార్థన. ప్రభు నీ ప్రార్థన నాకు వినపడినది అని చెప్పే శ్రేష్టమైన ప్రార్థనలు మనం చేయగలిగితే ఎంతో బాగుంటుంది. చూడక్కర్లా కానీ 9వ అధ్యాయం 40వ వచనంలో పేతురు ప్రార్థించగా తమిత జీవితాన్ని దేవుడు లేపాడు. మరణించిన ఆమెని సజీవులుగా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 12వ వచనం అపోస్తలుల కార్యాలయం. అక్కడ ఒక మాట ఉంటుంది చివరిలో, మధ్యలో మనకు అవసరమైన మాటలు. అనేకులు అక్కడ కూడి ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రార్థన చేస్తున్నారు. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఇది కూడా మనం గమనించాలి. కూడి ప్రార్థన చేయడం, అందరూ వచ్చి కూడి ప్రార్థన చేయడం. ప్రార్థన దేవుడు వింటాడు. ఎన్నిసార్లు మనం ఇలాంటి ప్రార్థనలు మనం చేసాము, తర్వాత ఎన్నిసార్లు ప్రార్థన కోసం కూడాము, ప్రార్థన ప్రభు వైపు చేతులు చాచి ప్రార్థన చేసాము అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు నుండి సంఘములో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన హృదయంలో భద్రపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థించే సంఘం అభివృద్ధి చెందుతుంది. ప్రార్థించే సంఘంగా సంఘం క్షేమాభివృద్ధి కావాలా, సంఘం విస్తరించాలా, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలా, మొట్టమొదట లక్షణం మన జీవితంలో ఉండాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రార్థించే సంఘంగా మన సంఘం ఉండటానికి మనం ప్రయాసపడాల్సిందిగా తెలియజేస్తున్నాం. రెండవది దాంట్లోనే ఉంది. అపోస్తలుల కార్యాలయం 1వ అధ్యాయం 14వ వచనం. 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట 1:14. దాంట్లో ఉన్న మాట అంటే, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు యేసు తల్లియు మరియయు ఆయన సహోదరులను, తర్వాత మార్చడం, ఏక మనసుతో, ఏక మనసు ఉందంటండి ఈ సంఘంలో. చర్చ్ విత్ యూనిటీ, చర్చ్ ఆన్ నీస్ మొట్టమొదటి. రెండోది చర్చ్ విత్ యూనిటీ, ఏక మనసు కలిగిన వారుగా సంఘంలో. ఇది చాలా ప్రాముఖ్యం. భిన్నమైన మనస్సులు సంఘంలో ఉండటానికి వీలు సరిచేయబడాలి. ఆ విషయాలు, అన్ని విషయాల్లో ఏదైనా ఉంటే సరి చూసుకోవాలి, సవరించుకోవాలి, మార్చుకోవాలి, మార్పు చేసుకోవాలి. ఏక మనసు అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యం. అక్కడ వారందరూ ఏక మనసుతో, చాలా మంది ఉన్నారు ఏక మనసు కలిగి సంఘంలో వ్యవహరిస్తున్నారు. వారి ఆలోచన విధానం ఒకటే ఉంది, వారి నిర్ణయాలు ఒకటే ఉన్నాయి. వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి సంప్రదించి అందరూ కలిసి ఏక మనసు కలిగి చేస్తారు. 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 24వ వచనం. 4:24. వారు విని ఏక మనసుతో
దేవునికి ఇట్లు బిగ్గరగా మరొకటి ఏం చేశారంటే మిగతా వచ్చినాడు మనకు కావాల్సిన మాట వారందరూ కూడా ఏక మనసుతో దేవునికి మొరపెట్టారు. ఏక మనసుతో దేవుని దగ్గరికి వస్తే బైబిల్ వాక్యంలో మనకు తెలుసు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు చెప్పండి కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటాను. ఏ విషయంలో ఇద్దరు ముగ్గురు కూడి ఇక్కడ ఈ లోకంలో అడుగుతారో దాన్ని దేవుడు ఖచ్చితంగా పరలోకం దాన్ని నెరవేరుస్తానని చెప్పాడు ఖచ్చితంగా. ఇంకా మనం ఏక మనసు కలిగి ఉంటాం. కూడి రావడం ప్రాముఖ్యమే, కానీ కూడి మనసులు కలిసి ఉండి దేవుని సన్నిధిలో ఉండటం, సహవాసంలో ఉండటం అది చాలా ప్రాముఖ్యం. చర్చ్ విత్ యూనిటీ. 11వ అధ్యాయం 26వ వచనం చూడండి ఎవరైనా. 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఏమంటే వారు కలిసి ఒక సంవత్సరం అంతయు వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించుడి. వారిని ఏమన్నారంటే అంతే క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన కార్యాలను చూస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళు చూసి వాళ్ళకి పెట్టిన పేరు, వాళ్ళు మమ్మల్ని క్రైస్తవులను పిలవండి అని అనలేదు. వాళ్ళని చూసి మీరు చేసే కార్యాలు, మీరు చేసే పద్ధతులు, మీరున్న విధానాన్ని గమనించి బయట వారు ఇక్కడ ఉన్న వారికి క్రైస్తవులు, శిష్యులందరికీ క్రైస్తవులు అని పేరు పెట్టారు. దానికి మొట్టమొదటి మాట వారందరూ కలిసి ఏమంటే వారందరూ కలిసి సంవత్సరం అంతా కూడా సంఘంలో ఉన్నారు. సంఘం అంటే సంవత్సరం మాత్రమే ఉండాలని కాదు ఇక్కడ మాట. ఆ రోజుల్లో ఆ రోజుకి రాయబడిన మాట అక్కడ అలా ఉంది కనుక కలిసి ఉండాలి. ఏకత్వం అనేది చాలా మంచిది. ఏక మనసు, ఐక్యత అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యం. ఎందుకు క్షేమాభివృద్ధి పొందింది ఈ సంఘం? ఆది సంఘం ఎందుకు విస్తరించింది అంటే రెండో కారణం చెప్పండి ఏంటంటే సంఘంలో ఏముంది? ఐక్యత ఉన్నది. ఐక్యత ఉన్నది. ఈ ఐక్యత కావాలంటే కొన్ని విషయాల్లో మనం తగ్గించుకుంటాం ఎంతో మంచిది. ఓకే, నాకంటే సహోదరుడు, నాకంటే సహోదరుడు, నాకంటే పలానావాడు అధికులు అని అనుకోగలిగితే మన జీవితంలో మనుషులు సంపాదించుకోగలుగుతాం, మనసులు గెలవగలుగుతాం. నేను ఎందుకు వాళ్ళకంటే హెచ్చు కాదు, కంపారిజన్ వస్తే, మనకి కాంపిటేటివ్ స్పిరిట్ వస్తే మన జీవితంలో నష్టపోతాం. ఐక్యత అనేది మన జీవితంలో పొందలేము. కనుక అడుగు కిందకి దిగి మనం ఐక్యత కొరకు ప్రయాసపడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే సమాధానాన్ని ఏం చేయమన్నాడంటే వెంటాడి. సమాధానం కావాలంటే నువ్వు ప్రయాసపడాలి, కొన్ని విషయాలు వదులుకోవాలి, వెంటబడాలి, తీసుకొచ్చుకో. అంటే మన పక్కన దొరకదండి, దానికోసం ప్రయాసపడి తెచ్చుకోవాలి. కనుక ఒకరి అట్లా ఒకరికి సమాధానం కావాలా, ఐక్యత కావాలా, అది ప్రయాసపడి దానికి వెల చెల్లించి తెచ్చుకొని సంఘంలో అది ఉండేలా, ఏదేలా సంఘంలో ప్రాముఖ్యంగా అందరూ కూడా హృదయాన్ని విప్పి చక్కగా ఆప్యాయంగా ఒక కుటుంబ సభ్యులుగా మరి దాన్ని ఆప్యాయత చూపించుకునే వారిగా ఉండటం మనకు ఎంతో మంచిది. మొట్టమొదటిది సంఘము ప్రార్థించిన సంఘం, అందుకని అభివృద్ధి పొందింది. రెండోది ఐక్యత కలిగిన సంఘం, అందువల్ల క్షేమాభివృద్ధి పొంది విస్తరించిందనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందని వారితో చెప్పాను. సాక్షులై ఉన్న సంఘం ఏమండి? సంఘం ఎలా ఉంది? ఎలా ఉన్నారంటే విట్నెసింగ్ చర్చ్. సాక్షులై ఉన్న సంఘం. సాక్షులు అంటే వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన నిబద్ధతకి పాటించేవారుగా, ఒక సాక్ష్యం కలిగిన వారుగా, లేదంటే ఒక ప్రత్యేకమైన అనుభవాలను పంచుకుంటానికి ఇష్టపడేవారుగా వారు ఉన్నారు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడెక్కడ? వీరు యెరూషలేము, తర్వాత యూదయ, సమరయ దేశం, భూదిగంతము. అంటే దేవుడు చెప్పిన ఆ యొక్క మాట మత్తయి సువార్త మనకు తెలుసు కదండి. ఆయన సువార్తను ఎలా ప్రకటించుకున్నాడు? గ్రేట్ కమిషన్. దాన్ని ఎలా నిర్వర్తించాలో పూర్తిగా అవగాహనతో కూడిన సంఘంగా అన్ని ప్రదేశాలకి సాక్షులుగా ఉండటానికి విట్నెసింగ్ చర్చ్గా ఈ చర్చ్ ఉన్నట్టు చూస్తుంది. దీంట్లో ఉన్నవారు ప్రయాసపడేవారుగా ఉన్నారు. అనేక ప్రదేశాల్లో ఎక్కడున్నా కూడా వారి సాక్ష్యాన్ని, లేదంటే వారి యొక్క స్థలాన్ని, వారి యొక్క స్థానాన్ని జాగ్రత్తగా బదిలిపరుచుకున్న వారుగా వారు ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది చర్చ్ ఆన్ నీస్, రెండోది
చర్చ్ విత్ యూనిటీ. మూడోది విట్నెసింగ్ చర్చ్, సాక్ష్యంతో నిండిన ప్రత్యేకమైన సంఘం. ఆ సంఘం అండి, ఆ సంఘంలో అందరూ చాలా ఆప్యాయంగా ఉంటారండి. ఆ సంఘంలో ప్రార్థన ఉంటుందండి. ఆ సంఘంలో ఏకత్వం ఉంటుందండి. ఆ సంఘంలో వాక్య బోధన ఉంటుందండి. ఆ సంఘంలో సరియైన వాక్యం ఉంటుందండి. ఆ సంఘంలో ఇలా ఉంటాయి అలా ఉంటాయి. ఒక ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్, ఒక సాక్ష్యం కలిగిన సంఘంగా ఉంటుంది. అక్కడ కాదు, ఒక చాటు కాదు, రెండు చాటు కాదు, మూడు చాటు కాదు, అనేక ప్రదేశాల్లో విస్తరించడానికి కారణం ఇదే ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగో సంగతి మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. 2వ అధ్యాయము 42వ వచనం అందరికీ తెలిసిన మాట. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును మళ్ళా ఎడతెగక ఉండిరి. ఆరాధించే సంఘం అండి ఇది. ఆరాధన, వర్షిప్, ఆరాధించే సంఘం. ఆరాధన చాలా ప్రాముఖ్యం. నేను ఎప్పుడు ఒక మాట స్పష్టంగా చెప్పడానికి, హృదయాల్లో దాన్ని ముద్రించడానికి ప్రయత్నం చేస్తాను. వారం అంతట్లో ఆదివారం చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకి ఇచ్చాడు వారం అంతా. ఆదివారం మాత్రం ప్రభుదే, అది గుర్తుపెట్టుకోవాలి. ఆదివారంలో ఆరాధన చాలా ప్రాముఖ్యం కనుక ఆరాధనను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. అది ప్రభువుకు సంబంధించింది కనుక ప్రభువుని నమ్మిన వారు, విశ్వాసులు అనేవారు ప్రభువుని హెచ్చించడం వాళ్ళ బాధ్యత. కనుక ప్రతి సంఘం ఆరాధించడానికి మనం ప్రయత్నం చేయాలి. వర్షిపింగ్ అనేది చాలా ఇష్టం. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు అంటే నాకు వెరీ ఫస్ట్ రీజన్ అంటే ఏంటంటే ఆయనను మహిమపరచడానికి, టు గ్లోరిఫై హిమ్. అంటే వేరే పర్పస్ అంటే చాలా పర్పస్ ఉన్నాయి, కానీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ ది గాడ్ టు క్రియేటింగ్ ద హ్యూమన్ బీయింగ్ ఏంటంటే టు గ్లోరిఫై హిమ్. ఆయన మాత్రమే ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఉన్నతపరచడానికి, ఆయన హెచ్చించడానికి. అంతే మన జీవితంలో ఆయన హెచ్చించబడాలి. దాన్ని ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడో ఆయన హెచ్చించడం, ఆయన ఏం చేశాడో అది తెలుసుకొని హెచ్చించడాన్ని ఆరాధన. స్తుతి ఆరాధన. ఆరాధనలో 3 భాగాలు. 1 స్తుతించడం, 2 స్తోత్రించడం, 3వది ఆయన జ్ఞాపకం చేసుకోవడం, 4వది ఆయనకు అర్పించడం. ఇవన్నీ కలిపి ఆరాధన. కనుక ఆరాధించే వారిగా ఉండాలి. ఆ సంఘంలో ప్రాముఖ్యంగా ఆరాధించడం, ఎడతెగక ఉండేది అని ఉంటుంది. ఆరాధనలో కూడా ఎడతెగక వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విరుచుట ఉంది, ప్రార్థన ఉంది. ఇవన్నీ కూడా ఒకరోజు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కాదు, కానీ ఎప్పుడు ఉందంటే ఎడతెగక. 43 వచ్చిన చూడండి, దాంట్లోనే ఏమంటే 2:43 ఏం కలిగిందంటే భయం కలిగింది. దేవుని కార్యాలు అక్కడ జరిగింది. దేవుని కార్యాలు జరగాలంటే, దేవుని భయం సంఘంలో ఉండాలంటే ఆరాధన చాలా ప్రాముఖ్యం. చెక్ పాయింట్ అది మన జీవితంలో మానిటర్ చేసుకోవడానికి ఒక చెక్ పాయింట్ అది. కనుక వారు జీవితంలో ప్రాముఖ్యంగా ఎంచారు. క్షేమాభివృద్ధి విస్తరించడం అనేది వారు ప్రాముఖ్యంగా ఎంచడానికి జరగడానికి కారణం ఏంటంటే ఈ సంఘం ఆరాధన, వర్షిపింగ్ చర్చ్, ఆరాధించడం. మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం ఆరాధించడం, ఈ విషయంలో మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రార్థన ఏంటి, స్తుతి ఏంటి, కృతజ్ఞత ఏంటి, స్తోత్రించడం అంటే ఏంటి, ఆరాధించడం ఏంటి, దేవుని మహిమపరచడం, హెచ్చించడం, ఉన్నతపరచడం ఏమేంటి అని అర్థం చేసుకుని అర్థవంతమైన ఆరాధన సమర్పించాలి. ఏదో 4 మాటలు 4 పాటలు ఆరాధించడం కాదు, కానీ అర్థవంతంగా దేవుని సన్నిధికి చేరాలి. ప్రార్థనైనా, ఆరాధనైనా, స్తుతి అయినా, ఏదైనా కూడా దేవుని సన్నిధికి చేరి దేవుడు ఆస్వాదించాలంటే. నోవహు జీవితంలో బయటకు వచ్చిన తర్వాత ఆయన బలి అర్పించగా దేవుడు ఆఘ్రానించను అనే మాట స్పష్టంగా ఉంటుంది. మరియ ఇంట్లో అక్కడ పాదముల దగ్గర ఆ గుడ్డి పగలగొట్టి చేస్తే ఆ గృహం అంతా కూడా ఏమైందంటే సువాసనతో నిండెను. ఇవన్నీ ఈ మాటలన్నీ ఆరాధనకు సంబంధించి అందరికీ ఇక్కడ అర్థమైంది. అందరూ పురుకొల్పడాలి, అందరూ ఉత్తేజించబడాలి. ఆరాధనతో వాళ్ళు ఆరాధించారు అంటే అందరికి ఒక ఆరాధన జరుగుతుందంటే అందరూ ఉత్తేజింపబడాలి, అందరూ పురుకొల్పబడాలి. అది ఆరాధన. ప్రభు సన్నిధికి చేరాలి, ప్రభు అంగీకరించాలి. అందరూ అభ్యంతరపరిచిన ప్రభు ఒక మాట అన్నాడు. ఇది ఈ విధంగా జరగటం
ఎందుకు ఎక్కడెక్కడ ఈ విషయం చర్చిస్తూ అన్ని చోట్ల కూడా దీని గురించి ఆమె గురించి వివరించబడుతున్న మాటలు స్పష్టంగా ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 4 మాటలు మనం చూసాం. మొట్టమొదటి చెప్తారా, ప్రార్థించే సంఘం, రెండోది ఐక్యత కలిగిన సంఘం, మూడోది సాక్ష్యమై ఉన్న సంఘం, 4 ఆరాధించే సంఘంగా ఉంది. అందువలన ఆ సంఘం క్షేమాభివృద్ధి పొందింది, అందువలన ఆ సంఘం విస్తరించబడింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 5వ విషయం చూద్దాం. 2వ అధ్యాయము 44వ వచనం. మా బైబిల్ చూద్దాం. 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియో కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొరకు కొలది పంచిపెట్టిరి. ఏం చేశారంటే తమకు కలిగినది అమ్మి ఏం చేశారంటే అందరికీ పంచిపెట్టింది. చర్చ్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగంతో కూడిన సంఘం. నేను సంఘంలో ఉంటాను కానీ త్యాగ సంబంధమైన మనసు నాకు ఉండదు అంటే కుదరదు. సంఘంలో ఉండాల్సిన లక్షణం ఇది. త్యాగం ఖచ్చితంగా అవసరం. గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది సంఘంలో. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీలేదు. ఆరాధనలో భాగం ఏంటంటే కానుకలను సమర్పించడం ఆరాధనలో భాగం. మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఆయన ఆరాధన జరిగిన తర్వాత దేవుడు యేసుప్రభువు వారు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నారు. కానుకలు పెట్టి దగ్గర కూర్చొని ఎవరు ఏం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు. ఒక ఆమె వచ్చింది. ఏం చేసింది చెప్పండి? 2 అన్నాడు. అప్పుడు మాట అన్నాడు. ఆయన ఏమన్నారంటే ఆమెకు కలిగిన జీవనం అంతయో ఏం చేసిందంటే, అంటే మన దగ్గర ఏముందో చూశాడు, ఎంత ఇచ్చాడో చూశాడు, ఎంత దాచుకున్నామో చెప్పాడు. 3 మాటలు చెప్పేశాడు ఒకటే మాట. ఆమె జీవనం అంతా ఇచ్చేసాడు. మన దగ్గర ఎంత ఉందో ప్రభువుకు తెలుసు, ఏముందో ప్రభువుకు తెలుసు, ఎంత ఇస్తున్నామో ప్రభువుకు తెలుసు, ఎలా చేస్తున్నామో ప్రభువు మన హృదయం ఉంటుంది. ఇక్కడున్న సంఘంలో వాళ్ళు మామూలుగా కాదు, వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే వారు తమకు కలిగినదంతయు, రెండోది చరాస్తులను అమ్మి సంఘం దగ్గర తీసుకొచ్చారు. అంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి స్టేజ్కి వచ్చారంటే మా ఆస్తి కంటే మా ప్రభువు ముఖ్యం, మా అంతస్తు కంటే మా ప్రభువు ముఖ్యం, సంఘం ముఖ్యం, సహవాసం ముఖ్యం. అమ్మి తీసుకొచ్చి అందరూ సమానంగా దాన్ని ఏం చేశారంటే అందరికి ఎవరికి ఏ పొదువు లేకుండా వారందరూ కూడా పంచుకుని అందరూ తక్కువ లేకుండా కలిసిమెలిసి ఉన్నట్టుగా మనకు భేదాలు లేవు, విభేదాలు లేవు, గొప్ప చిన్న తారతమ్యం లేదు, ఏమీ లేవు. సంఘంలో ప్రభు కొరకు కొన్ని త్యాగం చేయడం మన జీవితంలో ఎంతో ముఖ్యం. ఎందుకు క్షేమాభివృద్ధి పొందింది, ఎందుకు విస్మరించింది సంఘం అంటే ఇది కూడా ప్రాముఖ్యమైన లక్షణం. మన జీవితంలో జేబుల్లో నుండి కొన్ని విషయాలు తీయాలి. జ్ఞానులు వచ్చారండి, ఏం చేశారు చెప్పండి? పెట్టెలు విప్పి చెప్తారా? కొంచెము సాంబ్రాణి చెప్పండి, కొంచెము బంగారం, తర్వాత కొంచెము గోళం తెచ్చిది ఉందా? మొత్తం పెట్టెలు విప్పి. దేవుడు కూడా అలాగే ఆకాశపు వాకిళ్ళు విప్పి. మనం పెట్టెలు విప్పితే ఆకాశ వాకిళ్ళు ఆటోమేటిక్గా అక్కడ విప్పబడతాయి. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. చాలా విషయాలు మనకు అర్థం కాక దిగబడతా ఉంటాయి. అర్థం కాక ఆలోచించి ప్రభు దగ్గరికి రాము, ప్రభువుకి ఇవ్వము. బైబిల్లో ఇంకో మాట ఉంది, అంటే సందర్భం మీద కాకపోయినా ఒక మాట, నీ ధనము ఎక్కడ కూర్చుకోవాలని చెప్పాడు ఎప్పుడు. ఎలాగా? అక్కడ బ్యాంకు లేదు, ఇక్కడ బ్యాంకులో వేస్తే అక్కడ బ్యాంకులోకి వెళ్ళేది అవకాశం లేదు కదా. ఎలా చేయాలి? ప్రభు పనికి, ప్రభు పరిచర్యకి, ప్రభు యొక్క పరిచర్యలో మనము మనకున్న దాన్ని వెచ్చిస్తే ధనం అక్కడ సమకూర్చుకున్నట్టుగా దేవుడు దాన్ని లెక్కిస్తాడు, ప్రతి దాన్ని లెక్కిస్తాడు. బ్రదర్ నేను టైప్ ఇస్తున్నాను, టైప్ అంత కాదండి. ప్రభు ఎవరండి? అది ఆయన దానికి ఇవ్వటంలో మనం చేసే గొప్పతనం ఏమి లేదు, మనం చేసే త్యాగం లేదు. దాన్ని అసలు లెక్కించవద్దు. అది బాకీ ఉన్నాము, బాకీ తీరుస్తున్నాం ఎవ్రీ మంత్ అంతవరకే. దానికంటే పెంచిచ్చింది దాని గురించి మనం మాట్లాడుకోవాలి. దానికంటే ఎక్కువ ఇచ్చామా, ఎంత ఇచ్చాము? నూతన నిబంధన దగ్గరికి వచ్చినప్పటికీ మీరు వర్ధిల్లిన కొలది దేర్ ఇస్ నో యాడ్ స్టిక్ అవైలబుల్ దేర్. ఖచ్చితంగా మీకు ఎంత వర్ధిల్తారో ఆ ప్రపోర్షనేట్ గా మీరు దేవుని సన్నిధికి తీసుకురండి. ఇంతకుముందు కొంత వచ్చాము, ఇప్పుడు ఎంత వచ్చింది దాని ప్రకారం ప్రభు దగ్గరికి రావాలి. ఈ సంఘం మనకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే వారు వర్ధిల్లటానికి, విస్తరించడానికి వారిలో ఉన్న ప్రత్యేకమైన కారణం ఏంటంటే వారు కలిగినది చరాస్తులను అమ్మి. చరాస్తులను అమ్మని చెప్పలేదు, కానీ మనం ప్రభు సన్నిధికి, ప్రభు కొరకు
ప్రభు చిత్తానుసారంగా చెప్పిన మాటకి వారు తీసుకొచ్చి ఇవ్వటం ఎంతో మంచిది. 32 వచ్చిన చూడండి, 4:32 వారికి కలిగినదంతయు వారి సమిష్టిగా ఉంది, ఒకరి పేరు మీద లేదంట, సమిష్టిగా ఉంది. 35 వచ్చిన చూడండి, 4:35 ప్రతి వారి అక్కర కొలది ఏం చేశారంటే పంచిపెట్టింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఎవరికి ఏ కొలువా లేదు, అందరికి తీసుకొచ్చారు ప్రభు సంత తీసుకొచ్చారు, అక్రాంతి వారికి పంచిపెట్టినట్టుగా మనకు. అంటే ఈ సంఘం చర్చ్ ఆఫ్ సాక్రిఫైస్, సంఘంలో అలా ఉంది కాబట్టి, లక్షణం ఉంది కాబట్టి సంఘం అభివృద్ధి పొందింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే, విస్తరించింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతో మంచిది. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదవక్కల కానీ ఎవరి గురించి ఉందో చెప్తారు. 5వ అధ్యాయం అనగానే మనకు అర్థం అవ్వాలి. అననీయ సప్ఫీరా వారి గురించి. వారు మీరు అందరూ అమ్ముతున్నారు, తీసుకొచ్చి దేవుని సేవకుల పాదాల దగ్గర పెడుతున్నారు. వీళ్ళు కూడా ప్రేరేపించబడ్డారు, వీళ్ళు కూడా పురుకొల్పడ్డారు, వారికి కూడా కొంత పొలం ఉంది. వీరు కూడా ఆ పొలాన్ని అమ్మి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టాలని ఆశ మంచిదే, ఆత్మత మంచిదే, దృక్పథం మంచిదే, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ తీసుకొచ్చిన తర్వాత ఆ ధనంలో ఇద్దరు కలిసి ఆలోచన చేసిందంటే కొంత దాచుకొని కొంత తీసుకుని వచ్చి పెట్టారు. మిగతా వారందరూ అంతా తీసుకొచ్చి పెట్టారు, బలవంతం లేదు కానీ వారు కొంత తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడ శిక్ష అనేది జరిగిందని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త, సంఘంలో ఏకీభవించడం ఎంత ప్రాముఖ్యమో, కుటుంబ సమేతంగా ఏ పని చేసినా కుటుంబం కలిసి మెలిసి, కుటుంబం యొక్క ప్రత్యేకత, కుటుంబంతో కలిసి పని చేయడం, పరిచయం చేయడం, అర్పించడం, ఆరాధించడం అనేది సంఘంలో చాలా ప్రాముఖ్యం అనే సంగతి గమనించాలి. వాళ్ళిద్దరూ అనవసరమైన విషయాలు, ఏకీభవించకూడని విషయాల్లో ఏకీభవించి వచ్చారు. అది మంచిది కాదు. కొంతమంది మన జీవితంలో అనవసరమైన వాటిలో ఏకీభవించి ఇద్దరు ఒకటే మాట మీద నిలబడి అన్యాయంగా అనవసరమైన విషయాల్లో తలదూస్తూ ఉంటారు. కానీ సంఘంలో అవసరమైన వాటి గురించి ఏకీభవించాలి. వీళ్ళు ఏం చేశారంటే అనవసరమైన వాటి గురించి ఏకీభవించి వారు శిక్షించబడ్డారు. ఈ సంఘంలో శిక్ష ఉంది. ఆదిమ సంఘంలో, క్షేమాభివృద్ధి పొందిన సంఘంలో, విస్తరించబడిన సంఘంలో దేవుని యొక్క శిక్ష ఉంది. ఈ సంగతి గమనించాలి. సంఘంలో శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నామా ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. సంఘంలో ఆశీర్వాదం ఉంది, వేలు ఉంది, సంఘంలో క్షేమాభివృద్ధి ఉంది. ఇన్ ద సేమ్ టైం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుని చిత్తం నెరవేర్చకపోతే అదే సంఘంలో ఏముంది చెప్పండి, శిక్ష ఉన్నది. ఈ సంఘంలో చర్చ్ ఆఫ్ డిసిప్లిన్, సంఘంలో ఒక ప్రత్యేకమైన నిబద్ధత ఉంది. లేదంటే డిసిప్లిన్ అంటే ఒక క్రమశిక్షణ ఉంది. కనుక మన సంఘంలో కూడా ఏముండాలంటే ఒక క్రమశిక్షణ ఉండాలి. మన జీవితంలో అన్ని విషయాల్లో క్రమశిక్షణ చాలా ముఖ్యం. మనం రావడంలో క్రమశిక్షణ, కూర్చుంటంలో క్రమశిక్షణ, ఆరాధించడంలో క్రమశిక్షణ, ఇవ్వటంలో క్రమశిక్షణ, పలకరించడంలో క్రమశిక్షణ, అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మన జీవితంలో సంఘంలో వ్యవహరించాలి. మన ఇష్టం కాదు పిల్లలు. ఒకే ఒక మాట, నా సమయం లేదు కానీ అవసరం బట్టి ఒక మాట చెప్తాను. సంఘములో దేవుడి చిత్తమే నెరవేర్చబడాలి, మానవుని చిత్తం కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఆ మోషేతో చెప్పాడు, నా కొరకు నేను మీ మధ్య నివసించినట్టు నా కొరకు మీరు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలి, ప్రత్యక్షం కూడా అని చెప్పి వదిలిపెట్టాల. దేవుడు ఏం చేశాడంటే కొలతలు ఇచ్చేసాడు. ఎందుకు ప్రభా, ఏదో మీరు ఇచ్చిన కొలతల కంటే పెద్దది చేస్తాను అంటానికి వీల్లేదు. దేవుడు ఏం చెప్తే చేస్తాను. ఆయన మందిరం ఆయన ఇష్టం, కొలతలు ఆయన ఇచ్చాడు, వస్తువులు ఆయన ఇచ్చాడు. ఏ వస్తువు దేనితో చేయాలి, లోపలే ఉండాలి, పైనే ఉండాలి, గుడారాలు ఏముండాలి, రంగులు ఏముండాలి, ఏ మెటీరియల్ వాడాలి, ఎన్ని మేకులు వాడాలి, ఎన్ని తాళ్ళు వాడాలి, ఏమేమి వాడాలి, ఎంత స్థలం ఉండాలి, ఎన్ని భాగాలు ఉండాలి, సమస్తం ఆయన చెప్పాడు. ఒక్కటి కూడా మోషేకి ఛాన్స్ ఇచ్చినట్టుగా ఎక్కడ కనపడదు. అన్ని ఆయనే చెప్పాడు. తర్వాత ఆ వస్తువులను పెట్టే విధానం కూడా ఎలా పెట్టాలో కూడా ఆయనే చెప్పాడు. సంఘములో దేవుడే ప్రాముఖ్యం, దేవుని చిత్తమే ప్రాముఖ్యం. మానవుని చిత్తం పనికిరాదు, మానవుని ఆలోచనలు పనికిరావు. ప్రభువుని అడిగి ప్రభువుని మీద ఆనుకొని ఆ సంఘాన్ని నడిపించడానికి అందరూ ప్రయాసపడాలి. ఈ మాట జ్ఞాపకం. కానీ ఒక మాట కూడా చెప్పాడు, సంఘం అందరూ ఉన్నారు, యాజకులు చాలా మంది ఉన్నారు, లేవీలు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు ఒక ఆయన ఎన్నుకున్నాడు. ఎవరు? ఆయన పేరు మోషే. ఆయన చెప్పాడు, మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మోషేని పురుగొల్పుతూ ఉన్నాడు, మోషే వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మోషే ద్వారా వాళ్ళందరూ కూడా నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏక మనసు కలిగిన వారు,
ఏక ఉద్దేశంతో ఉన్నారు, ఏక తాత్పర్యంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. సంఘంలో మనకు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష నేను ఖచ్చితంగా అనుకుంటాను. ఆ రోజు అననీయ సభ్యుల దగ్గర నుండి సేమ్ ప్రాసెస్ ఈ రోజు కూడా ఫాలో అయినట్లయితే ఒక గ్రూప్ పెట్టుకునేవాళ్ళు మేము. మనం పడిపోయిన వాళ్ళు తీసుకెళ్లి సమాధి చేసేవాళ్ళు. ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా ఎలా వచ్చేవాళ్ళు అంటే చాలా జాగ్రత్తగా ఉండేవాడు, క్యాల్కులేటెడ్ గా ఉండేవాడు. ఎందుకంటే ఏ పొరపాటు జరిగినా ఏది జరిగినా ఏమవుతుంది అక్కడే పడతారు. అది దేవుడు కృపామయుడు. ఆది సంఘంలో ఉన్న ఆ పరిస్థితిని మన సంఘంలోనికి ఇంకా రానివ్వలేదు. దేవుడు కనికరిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. కనుక అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించేది. దేవుని శిక్ష ఉంది కనుక సంఘం చాలా జాగ్రత్తగా సంఘంలో వ్యవహరించాల్సిందిగా మన మాటలు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితి ఎలా ఉంది, ముందు వెనక మాట్లాడటం, ఆలోచన చేయటం, వాళ్ళ గురించి వీరి గురించి ఇలాంటి ఏమి కూడా సంఘంలో ఉండడానికి వీళ్ళు పరిశుద్ధమైన సంఘం, దేవుడు ఏర్పరచుకున్న సంఘం, ప్రత్యేకించబడిన సంఘం. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే శిక్ష. ఈ మాట జ్ఞాపకం పెట్టుకుంటే నాకు ఎంతో మంచిది. తప్పును సహించని సంఘం ఇది, తప్పును ఒప్పుకోలేని సంఘం. కనుక సంఘం క్షేమాభివృద్ధి పొందింది, సంఘం విస్తరించబడింది. ఒకటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 2 నుండి 6 వచనాలు చదవడానికి సమయం లేదు, కానీ 2 నుండి 6 అక్కడ ఏముందంటే, కొంతమంది విధవరాలని చిన్నచూపు చూస్తున్నారని ఆహారం పంచిపెట్టే దగ్గర శిష్యులు వచ్చి, అక్కడ ఉన్న పరిచారకులు శిష్యులు అందరూ వచ్చి ఆ శిష్యులను అడుగుతూ ఉంటారు, అయ్యా వీళ్ళ సంగతి ఏం చేయాలి అంటే వాళ్ళు ఒక మాట అన్నారు, అయ్యా దేవుని పనిని మానేసి మేము ఆహారం పంచిపెట్టాలని మీరు కోరుతున్నారా? అది కాదు, కొంతమంది మీరు ఏర్పాటు చేసుకోండి, వారికి బాధ్యత ఇస్తాం. మేమేం చేస్తాం? అక్కడ ఉన్న మాట చెప్పండి. మేమేం చేస్తాం? ప్రార్థన చేస్తాం, మేము ప్రభు పని చేస్తాం. ప్రాముఖ్యమైన సంఘం కూడా ఉంది. 1, 2, 3, 4 ఆ ప్రయారిటీస్ ఉన్నాయి సంఘంలో. కనుక ఈ సంఘంలో ప్రయారిటీ ఏదో దాని మీద ఫోకస్ ఉంది. సంఘంలో ఫోకస్ సెకండ్ పార్ట్ని మొట్టమొదటి తీసుకొచ్చి పెట్టాల. భోజనము దానికి సంబంధించిన విషయాలు ప్రాముఖ్యం కాదు. అక్కడ ఏది ప్రాముఖ్యం? ప్రార్థన ప్రాముఖ్యం, ప్రభు పని ప్రాముఖ్యం, ప్రభు పరిచయం ప్రాముఖ్యం. మేము దాని మీద ఉంటాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు కొంతమంది ఎన్నుకోండి, అది కూడా ప్రాముఖ్యమే, దాని కూడా ఇష్టమే, కానీ దానికి వేరే వాళ్ళు. అంటే ప్రయారిటీ ఏంటో తెలిసిన సంఘంగా ఉంది. ద చర్చ్ విచ్ నోస్ ద ప్రయారిటీ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క ప్రాముఖ్యత, ప్రశస్తత ఏదో ఎరిగిన సంఘంగా ఉంది. అందుకనే అభివృద్ధి పొందింది. క్షేమాభివృద్ధి పొందడానికి, విస్తరించడానికి కారణం ఏంటంటే ఏది ప్రాముఖ్యం, ఏది ప్రథమము, ఏది తర్వాత, ఎక్కడ ఏ స్థలాల్లో దేన్ని ఎలా పెట్టాలి, సీక్వెన్స్ ఏంటి, పూర్తిగా అవగాహన కలిగిన సంఘం. అది స్పష్టంగా చెప్పారు. అయ్యా కొంతమంది ఎన్నుకోండి, మేము ఈ పనిలో ఉంటాం, దేవుడు కోరుకుంది ఇదే, దేవుడు ఎంచుకున్న పని ఇది, ఈ పనిలో మేము బిజీగా ఉంటాం. పూర్తిగా దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రవర్తించడానికి ఇష్టపడిన సంఘం అండి. మన సంఘంలో కూడా అలాగే చాలా మంది చాలా చెప్తారు, ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం. ఏది చేసినా దేవుని చిత్త ప్రకారం దేవుడు ప్రాముఖ్యంగా ఎంచి చేయాలి. ఒకసారి ప్రభు దగ్గరికి మార్తా మరి ఎదురు ఉన్నప్పుడు మరి వచ్చి కంప్లైంట్ చేసింది కదండి. ఏమని కంప్లైంట్ చేసింది? నేను భోజనం చేస్తున్నాను, మరి ఆమె ఎందుకు పంపిస్తున్నారు? భోజనం కూడా ప్రాముఖ్యమే. లేదా మీటింగ్ ఆమె అయిన తర్వాత మళ్ళీ వెంటనే కొండలైతే చూడాలి, తప్పదు, వేరే ఆప్షన్, అది కూడా ఇంపార్టెంట్. కానీ ప్రయారిటైజ్ చేసేటప్పుడు, ఆ సీక్వెన్స్ లో పెట్టేటప్పుడు ఏది ప్రాముఖ్యం అర్థం కాదు. ప్రాముఖ్యం మొట్టమొదటిది ఒకటే, ఏంటది? ప్రభు పాత్సలు. మొట్టమొదటిది అది రావాలి, దాని తర్వాత మిగతాది రావాలి, దాని తర్వాత మిగతాది రావాలి. మా ఇంట్లో మేము ఒకటే చెప్తాం, సంఘానికి వెళ్ళేటప్పుడు ఆలస్యంగా వెళ్ళడానికి లేదు. బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా పక్కన పెట్టాలి, వంట వండుకుపోయినా పక్కన పెట్టాలి, స్పెషల్ డిష్ లేకపోయినా పక్కన, సండే స్పెషల్ డిష్ లేకపోతే కష్టం, అవన్నీ పక్కన పెట్టాలి. ఏముండదు. మోస్ట్ ఆఫ్ ది టైం దేవుడు సన్నిధిలో ఉంటుందని చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది టైం పచ్చడితోనో లేదంటే ఏదైనా రసంతో ఏదైనా ఉంటే మేము తిన్నాం. ఆదివారాలు స్పెషల్ గురించి ఆలోచన చేయడం కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. దాని గురించి ఆలోచించారు. ఆదివారం దేవుడి సన్నిధి, దేవుడు ప్రాముఖ్యం. దేవుడి సన్నిధి 1 నిమిషం లేట్ అవడానికి బిల్లు. ఎందుకు వెళ్ళాలి? ఆఫీస్లోకి వెళ్తామా? వెళ్ళాం. వర్షం వచ్చినా వెళ్ళాం, కాళ్ళు నొప్పులు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా ఆగం, ట్యాబ్లెట్ వేసుకుని వెళ్ళిపోతాం, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళిపోతాం, గొడుగు వేసుకుని వెళ్ళిపోతాం. ఆఫీసులో మనం ప్రభు సన్నిధి ఎందుకు మారాలి? నేర్చుకోవాలి. మన జీవితంలో ఏది ప్రయారిటీ, ప్రభుకి ఇచ్చే ప్రయారిటీ ఏది? ఆలస్యంగా రావడానికి అవకాశమే లేదు. దేవుడిని కనపరచడం అంటే ఏంటంటే మొట్టమొదటిగా విశ్వాసం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే దేవుని సన్నిధికి సమయానికి రావాలి. ఈరోజు నేనే లేట్ వచ్చాను,
కారణం ఏంటంటే నేను వాక్యానికి వస్తున్నాను కదా అని వేరే ఒక చిన్న మీటింగ్ అటెండ్ అయ్యి నేను రావడానికి వీలేదు. నా సంఘంలో నేను ఖచ్చితంగా సమయానికి 15 నిమిషాలు ముందుంటాను. లేట్గా వస్తే ఊరుకునేది అంటే మిమ్మల్ని ఏమంటలా, దయచేసి మన్నించండి, ఏమనుకోవద్దు. కానీ సంఘంలో ప్రయారిటీ మన జీవితంలో తెలియాలి. ఏది ప్రాముఖ్యం, ఏది విషయం. నా జీవితంలో ఒకసారి చికెన్ లైన్లో నుంచున్నాడు, చికెన్ తీసుకునే లైన్లో నుంచున్నాడు. రక్షించబడ్డాను, సంఘానికి వెళ్తాను, లైన్లో నుంచున్నాడు. నా వెనకాల వచ్చి బ్రదర్ అన్నాడు. అవును, ఏంటి బ్రదర్ 10 అయింది, మీరు సంఘంలో ఉన్నారు కదా అన్నాడు. కాకాయ కింద పెట్టుకున్నాడు. ఆ లైన్లోనే వెళ్ళారు. పాఠం ఏంటి, ఎక్కడ ఉండాలి మనం? బైబిల్లో ఉంది. ఆయన వాడుకు చొప్పున ఎక్కడ ఉండాలంటే సమాజ మందిరంలో అవన్నీ నేర్చుకోవాలి. పిల్లలు మన జీవితంలో అభివృద్ధి పొందాలంటే, ఆశీర్వదించబడాలంటే ఈ 7 మన జీవితంలో ఉండాలి. ఈ 7 మాటలు. మొట్టమొదటి ప్రార్థించిన సంఘం అభివృద్ధి పొందింది, విస్తరించింది. రెండోది ఏక మనసు ఐక్యత కలిగిన సంఘం. మూడోది విట్నెసింగ్ చర్చ్, సాక్ష్యమై ఉన్న సంఘం. 4 ఆరాధించే సంఘం. 5 వారికి ఉన్న విషయాలు త్యాగం చేసే సంఘం. 6 తప్పును సహించని సంఘం. 7 ప్రభు యొక్క పరిచర్యలో ప్రాముఖ్యత ఏంటో పూర్తిగా ఎరిగి ముందుకు కొనసాగిన సంఘం. మా సంఘంలో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి పొందుతుంది, ఖచ్చితంగా క్షేమాభివృద్ధి ఉంటుంది, ఖచ్చితంగా విస్తరిస్తుంది. ఈ సంఘం అలాగే విస్తరించబడాలని, దేవుడి చిత్తంలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు నేను చూస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మనందరి వరకు దీవించాను. వాక్యపు వెలుగులో వచ్చి చూద్దాం. దేవుని యొక్క సన్నిధి మన నచ్చుతుందని విశ్వసిస్తాను. మిగతా కార్యక్రమం చాలా పెద్దది ఉంది కాబట్టి దాంట్లో వెళ్ళక ముందుగానే ప్రభు బలంతో మనం వెళదాం. మన కొరకు ప్రభు చేసినటువంటి శివ త్యాగాన్ని నెమరు వేసుకుంటూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప రక్షణ ఈ రోజున మన జీవితాలు ఆయన బిడ్డలుగా మార్చివేసింది. బిడ్డలుగా ప్రార్థన భావంతో ప్రభుత్వ సంఖ్య రామచంద్రుడిగా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మేడగదిలో తన శిష్యులతో పాటు ఆ చివరి రాత్రి భోజనంలో నృత్యం తీసుకున్నాడు, దాన్ని పిలిచాడు, ప్రకటించాడు, నా శరీరం చెప్పాడు. ఆ ప్రకారమే ఆయన పాత్రను తీసుకొని ఆ పాత్రలో ద్రాక్ష రసాన్ని గురించి తెలియపరుస్తూ ఇది మీ కొరకు చిందించబడుతున్నటువంటి నా రక్తంలో తెలియపరచగా మన హృదయాలు ఒకసారి చూద్దాం. బలకు మనం ప్రార్థన చేసుకున్నాం. ఆ తదుపరి బలం దగ్గర తీసుకుని రాబడుతుంది. ప్రేరేపించబడినటువంటి వారు, ఇందులో పాల్గొనని ఆశపడినటువంటి వారు మీరు చేయి చూపిస్తుంది దగ్గర తీసుకుని రాబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు సేవలో మీరు చేసినటువంటి మీ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీరు పొందినటువంటి దెబ్బల ద్వారా మాకు స్వస్థతని సెలవిస్తున్నటువంటి వారు, మీరు చిందించినటువంటి విలువైన రక్తం మా జీవితాలు శుద్ధీకరిస్తూ మేము నీ వారిగా ప్రకటిస్తూ ఉంటుండగా పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ యొక్క పాత్రలో పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని ప్రత్యేకపరచండి. యోగ్యులుగా ప్రభు పాత్రలో చేయి వేయడానికి మమ్మల్ని ఆయతపరచమని ప్రార్థిస్తున్నాను. నువ్వు మా మధ్య ఉన్నావు, నీ సన్నిధిని మాకు అనుగ్రహించావు. ఈ భావన మా జీవితాలు ముఖ్యం. ఎవరిలో చేయవేస్తుంటారు పరిశుద్ధ ఆత్మదేవ మాకుగా మీరుండి మమ్మల్ని నడిపించమని కోరుకుంటూ స్తోత్రాన్ని కల్పిస్తాం. పరిశుద్ధపరచమని ఇందులో పాల్గొంటుండగా మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఒక యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. వాళ్ళలో పాల్గొనాలని ఆశపడినట్టుగా మీరు కూర్చి చూపిస్తే మీ దగ్గర తీసుకొని రాబడుతుంది. చివరి అందరం ఒకేసారి మనం ప్రభు యొక్క రుచులను అలాగే పాత్రను పుచ్చుకుందాం.